వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ రంగంపై ప్రభుత్వాలు మరింత శ్రద్ధ చూపాలని కోరారు. విజయవాడలో యలమంచిలి శివాజీ రాసిన ఆరుగాలం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదన్న వెంకయ్య, గిట్టుబాటు ధరతోనే అన్నదాతకు మేలు జరుగుతుందని చెప్పారు. సంప్రదాయ పద్ధతులను వీడి రైతులు మెలకువలు నేర్చుకోవాలన్నారు. వ్యవసాయానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. దురదృష్టవశాత్తు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా మనం వ్యవసాయానికి లభించవలసినంత ప్రాధాన్యత, లభించవలసిన గుర్తింపు, శ్రద్ధ కనపరచలేదనే విషయం వాస్తవం. దానితో పాటు ప్రకృతి కూడా వికృతిగా మారి రైతాంగం పట్ల శాపంగా పరిణమిస్తుంది. అది కూడా చాలా పెద్ద సవాలు వ్యవసాయ రంగం. దీనికి దీర్ఘకాలిక పరిష్కారాలు కనుక్కోవాలా. తాత్కాలిక ఉపశమనం వేరు, దీర్ఘకాలిక పరిష్కారం వేరు. తాత్కాలిక ఉపశమనాలు కలిగించవచ్చు, కానీ దాంతో సమస్యకు పరిష్కారం కాదు. రుణమాఫీ చాలా మంది అంటారు, మాఫీ చేస్తే అయిపోద్ది. ఏమైపోద్ది? ఆ సంవత్సరం అయిపోద్ది. రెండవది ఉచితంగా ఇవ్వడం కరెంటు, అది కూడా శాశ్వత పరిష్కారం కాదు. కోరుకునేది కూడా రైతులది కాదు. గుజరాత్ అనుభవం మనకేం చెప్తుందంటే 13 ఏళ్ల పాటు ఉచిత కరెంటు ఇవ్వలే వాళ్ళు. కరెంటు రేటు మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ ఉంది. అయినా రైతులు సంతోషంగా ఎందుకున్నారంటే నాణ్యత గురిగినట్ట నిరంతరంగా సరఫరా చేసే విద్యుత్తుని ఇస్తే నువ్వు రేటు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉంటాడు. పైపెచ్చు రైతుకు ఆత్మాభిమానం ఎక్కువ. వాడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రుణమాఫీ అని కొందరు మాట్లాడుతుంటే తలొపుతున్నారు తప్పితే రైతు కావాల్సింది తాను పండించిన దానికి సరసమైన నాణ్యమైన గిట్టుబాటు ధర. ఆ వ్యవస్థను మనం కల్పించాలి. దానికి వెసులుబాటు కల్పించండి.